హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే మెంతికూర పప్పు ఎలా చేయాలో చూద్దాము. ఇలా చేయండి, నేను చెప్పినట్టు అస్సలు పప్పు అనేది చేదే ఉండదు. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర బాగా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ బాగా వేగిన తర్వాత మనకు బ్రౌన్ కలర్లో రావాలి ఆనియన్. అలా బాగా వేగిన తర్వాత ఒక కట్ట, చిన్నదైతే ఒక కట్ట సరిపోతుందండి మెంతికూర. ఒక కట్ట మెంతికూర బాగా కడిగి ఒక 2-3 సార్లు మట్టి అనేది లేకోకుండా వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేపుకోవాలి. అప్పుడే మెంతికూరలో ఉండే చేదంతా వెళ్ళిపోతుంది. తర్వాత ఒక 3-4 టమాటాలు, ఎర్రగా ఉండే టమాటాలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత కందిపప్పు నేను ఇక్కడ 2 గ్లాసులు తీసుకున్నానండి, టీ గ్లాసులతో. నేను ముందే అర్ధగంట ముందే నానబెట్టుకున్నాను, బాగా వాష్ చేసుకొని. మీరు అలా నానబెట్టుకోండి, లేకుంటే కనుక టైం లేదంటే డైరెక్ట్ కందిపప్పు అయినా వేసుకోవచ్చు. కడిగేసి వేసుకోండి వాటర్ లేకోకుండా. అంతా బాగా మిక్స్ చేసుకొని ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే ఉండాలండి మంట. తర్వాత కొద్దిగా పసుపు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. 3 టేబుల్ స్పూన్స్ నేను కారం పొడి వేసానండి ఇక్కడ. మీరు కారం పొడి వద్దనుకుంటే మీరు పచ్చిమిరపకాయలైనా వేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా రాళ్ళ ఉప్పు మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి, సాల్ట్. అంత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం చింతపండు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా వేసుకోండి, సరిపోతుంది. మరి ఎక్కువ అయితే పుల్లగా ఉంటుంది పప్పు. నేను ఇక్కడ 3 గ్లాసులు నీళ్ళు పోసాను. తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకొని ఇంకా మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని, ఇప్పుడు విజిల్ అంతా గ్యాస్ అంతా వెళ్ళిపోయినాక ఇంకా మూత ఓపెన్ చేసి ఒక పప్పు గుత్తి తీసుకొని పప్పు అంతా బాగా ఎంపుకోవాలి. వాటర్ ఎక్కువ ఉంటే కనుక మీరు ఒక గిన్నెలో కొంపేసుకొని, నాకైతే సరిపోయినాయి కాబట్టి నేను ఇంకా వాటర్ ఏం వంపలేదు, అలాగే మెదుపుకున్నాను. మళ్ళీ తర్వాత కోసం ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంతో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎర్రగడ్డలు, తెల్లవాయలు అన్నీ తిరువాతకి మనం ఏమేమి వేసుకుంటామో అవన్నీ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనం స్మాష్ చేసుకునేటువంటి పప్పు వేసుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే మనకెంతో టేస్టీగా ఉండే పప్పు రెడీ అండి.